అనకాపల్లి జిల్లాలో ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. మాడుగుల అనకాపల్లి నియోజకవర్గాల మీదుగా శారదా పరివాహిక ప్రాంతం ప్రవహిస్తుంది. ఇది అదునుగా ఓటమి మరియు వైసీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకి తెరలేపారు. కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో ఇప్పటికే అనధికార ఇసుక ర్యాంపులు జోడెందుకు ఉన్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక అక్రమ ఇసుక దందాల వారికి కాసుల పంటే కురిపిస్తోంది. దీనిని నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకి నీరిచ్చినట్లుగా వ్యవహరించడంతో పలువురు స్థానిక ప్రజలు పెదవి విరుతున్నారు. యూనిట్ల ఇసుక ర్యాంపులు 2500 కాగా సామాన్య బీద మధ్యతరగతి వారికి చేరేటప్పటికీ అది కాస్త 6000 కూర్చుంటోంది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ అటకెక్కిన నది పరివాహిక ప్రాంతాల్లో నడుస్తున్న ఈ ఇసుక దందా గురించి రెవెన్యూ, పోలీసు, మైన్స్ అధికారులకు తెలియదా? ఎందుకు అక్రమ ఇసుక దందా నడిపిస్తున్న వారి పట్ల ఆయా శాఖ అధికారులకు ఎందుకంత ప్రేమో అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే రేపు రాబోయే వర్షాకాలంలో మీరు తీసిన గుంటల్లో రైతులు మునిగి చావక మానదు అని చెప్పకనే చెప్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితులు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు అందిస్తారో లేదో వేచి చూడాలి మరి అని స్థానికులు ఆరోపిస్తున్నారు.